ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం 4th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి 3వ అధ్యాయము వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ అనేది ఒకసారి టెక్స్ట్ బుక్ సంబంధించిన యాక్టివిటీస్ చూద్దాం. స్థాన మార్పిడి లేని వ్యవకలనం అంటే పక్కకి లప్పు తెస్తామంటారు చూసారా, అది లేకుండా ఇప్పుడు మనం సమ్స్ అనేవి చెయ్యాలి. ఇది బారోయింగ్ లేకుండా 8లోంచి 7 తీస్తే 1, 5లోంచి 4 తీస్తే తీసివేత చేస్తే 1, 7లోంచి 6 తీసివేత చేస్తే 1, 8లోంచి 8 తీసివేత చేస్తే 0. ఇది అంటే స్థానం మార్పిడి చేయకుండా 1ల స్థానంలో ఉన్న దానిలో 1ల స్థానం తీసివేయడం, 10ల స్థానం నుంచి 10ల స్థానం తీసివేయడం. అలాగా ఇప్పుడు పైన చూడండి, ఏ సంఖ్య నుంచి అయితే మనము తీసివేత చేస్తామో దాన్ని వియోగం అంటారు. ఇప్పుడు 9467 నుంచి తీసివేత చేస్తున్నాం కదా, కాబట్టి ఇక్కడ వియోగం ఎంత అంటారు. ఎగ్జామ్స్లో వియోగం ఎంత అనేసి అంటే అప్పుడు పైన ఉన్న నెంబర్ని మనం వియోగం అని రాయాలి. కిందన ఏ సంఖ్యనైతే మనం తీసివేత చేస్తామో ఆ సంఖ్యని వియోగకం అంటాం. వాళ్ళు ఇలాగే ఒక లెక్క ఇచ్చి మనకి ఇందులో వియోగం ఎంత రాయండి అంటారు. ఇది 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 ఈ 3 నెంబర్లు ఆప్షన్లుగా ఇస్తారు. అప్పుడు ఈ కింద ఉన్న నెంబర్ ఏదైతే దాన్ని మనం ఆప్షన్గా ఎంచుకోవాలి. వియోగకం అంటారు. ఏదైతే తీసివేత చేస్తామో ఆ సంఖ్యనే వియోగకం అంటారు. చివరికి మనకు ఆన్సర్ వస్తుంది. ఈ సంఖ్యను తీసివేత చేయగా వచ్చిన ఆన్సర్నే భేదం అంటారు. ఇలాగా ఇదిగో ఈ సంఖ్య మొత్తం వియోగం అవుతుంది. మొత్తం 9467 అని రాయాలి. వియోగకం ఎంత అంటే 4235. ఇది వియోగకం. భేదం ఎంత చెప్పండి అంటే 5232 అని చెప్పాలి. అది ఇవి చేయండి ఒకటో లెక్క, ఇవి చేయండి ఒకటో లెక్క. 8975 నుండి 2461ను తీసివేయండి అన్నారు. ఇంకో ఇక్కడ రాసుకున్నాం, ఈ నెంబర్లు రాసుకుని మైనస్ గుర్తు పెట్టుకొని తీసివేత చేస్తాం. ఈ తీసివేతలు ఏంటంటే మనకి స్థాన మార్పిడి లేకుండా 5లోంచి 1 తీసివేస్తే 4, 7లోంచి 6 తీసివేస్తే 1, 9లోంచి 4 తీసివేస్తే 5, 8లో 2 తీస్తే 6. అలాగే స్థాన మార్పిడి లేకుండా. రెండో లెక్క, ఒక స్టడీ టేబుల్ ధర మరొక దానికంటే 200 తక్కువ. కింది ధరల జతల్లో ఏది సరైంది? ఇప్పుడు మనం తక్కువ అనేసేటప్పుడు ఈ 200 తేడా చూపించాలి. స్టడీ టేబుల్ ధర మరొక దానికంటే 3250 మరియు 3270. ఇవి అన్నీ మనము తీసివేత చేసుకుంటే దీనికి ఈ 4 తీసివేత నోట్స్లో చేసుకుంటే మనకి దేనికైతే 200 తేడా భేదం అనుకున్నాం కదా, ఆ భేదం వస్తుందో ఆ ఆప్షన్ మనం ఎంచుకోవచ్చు. అలా చేస్తే ఆ అనేది 200 తేడా. ఇక్కడ 4920 ఉంది, ఇక్కడ 4720. 200 తేడాతో ఉంది. ఇది ఈ ఆప్షన్. కాబట్టి ఆ అని పెట్టాం. ఇవి కూడా మనము టెక్స్ట్ బుక్లో నోట్బుక్లో చెయ్యాలి. మూడోది, రమేష్ 4532 నుండి 1532కి బదులుగా 1530ను తీసివేసి 3000 పొందాడు. అతను తీసివేతను మళ్ళీ చేయకుండానే తన జవాబును ఎలా సరిదిద్దుకోగలడు? 4532 నుంచి 1532కు బదులుగా 1530 తీశాడు. అంటే ఒక 2 అనేది తగ్గించి తీసాడు. అప్పుడు ఆన్సరు 3000 వచ్చింది. 2 తగ్గించి తీసాడంటే ఏం చేయాలి? మళ్ళీ ఆ 2ని మళ్ళీ తీసివేయాలి. ఈ 3000 నుంచి మళ్ళీ ఆ 2ని తీసివేసేయాలి. ఈ 2 మిగిలిపోయి తీయలేదు కదా, ఇందాక 1530 తీస్తారు కదా, అందుకే 2 తీయాలి. అంటే 2ని తీసివేయడం చేయాలి. ఆప్షన్ ఈ.
అది ఆప్షన్ ఇది. నెక్స్ట్ స్థాన మార్పిడితో వ్యవకలనం అన్నారు. ఇది 3.1 అంటే అప్పు తీసివేతలు అంటాం కదా మనం, రీగ్రూపింగ్ అంటాము అది. ఇదిగో 1's ప్లేస్లో 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. 4లోంచి 6 తీసివేత చేయలేం, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య తీసివేయలేం. అప్పుడు ఏం చేస్తాము, 10ల స్థానంకి వెళ్ళి ఒక 10 అప్పు తెచ్చి 1లుగా మారుస్తాము. 10ని ఈ 4 కలిపితే 14 అవుతుంది. అప్పుడు 14లోంచి 6 తీస్తే 8. అలాగా ముందు పేజీలో మనం ఇలాగ అప్పు తీసుకోవడం ఏమీ లేదు, అందుకది స్థాన మార్పిడి లేకుండా అన్నారు. ఇక్కడ స్థాన మార్పిడితో చేయాలి అన్నారు. ఇక్కడ నుంచి వచ్చినవన్నీ మనకి ఇలా స్థాన మార్పిడి చేసిన తీసివేతలు వస్తాయి అన్నమాట. అది ఇక్కడ ఇప్పుడు ఎన్ని పదులు ఉంటాయి, 6 పదుల్లోన ఒక 10 అటు వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి 5 పదులు ఉంటాయి, అందుకే ఇక్కడ 5 రాశారు. ఈ 5 పదుల్లోంచి 9 పదులు తీసివేత చేయలేము, ఇది తక్కువ ఇది ఎక్కువ. మళ్ళీ 100ల స్థానంకి వెళ్ళి ఒక 100 అప్పు తీసుకొస్తాము. 100 అంటే 10 పదులు, 10 పదులు ఇవి 5 పదులు కలుపుకుంటే 15 పదులు అవుతాయి కదా, అందుకు 15 రాసాం. ఇక్కడ తెచ్చిన ఇది 100's ప్లేస్ కాబట్టి ఇక్కడ 100sే ఉంటాయి, ఒక 100 తీసుకొస్తాం. దాన్ని పదులుగా మారిస్తే ఈ 10 పదులు 100కి 10 పదులు అవుతాయి కాబట్టి 10 పదులు ప్లస్ ఇక్కడ ఉన్న ఈ 5 పదులు 15 పదులు, అందుకే ఇక్కడ 15 రాసాం. 15 పదుల్లో 9 పదులు తీస్తే 6 పదులు మిగులుతాయి, అందుకే ఇక్కడ 6 రాసాం. అది ఇప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అప్పు ఇచ్చాం కదా, 1 ఉంటుంది. ఈ 1లోంచి 8 అనేది తీసివేత చేయలేము. అప్పుడు మళ్ళీ వేల స్థానంకి మళ్ళీ వెళ్తాం. వేల స్థానంలో 3000 ఉన్నాయి, 1000 అప్పు తెచ్చుకుంటాం. 1000 అప్పు తెచ్చుకుంటే ఆ 1000ని 100ల స్థానంకి తీసుకొచ్చాం కదా, ఇక్కడ 100ల స్థానం ఉంది, 100లోకి మార్చాలి. 10 100లు అవుతాయి. 10 100లుని ఇక్కడ ఒకటి వెళ్ళిపోయి ఇంకొకటి మిగిలింది కదా, ఆ 10 100లు ఇది ఒక 100, 1100 అవుతాయి. ఆ 1100లోంచి 800 తీస్తే 300 మిగులుతాయి, అందుకు 3 వేసాము. 3 అంటే అర్థం ఇక్కడ 300 అనే అర్థం, 100ల స్థానం కదా ఇది, 300 అని అర్థం. ఈ వేలలోంచి 1000 అటు అప్పు తీసుకెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ 2000 ఉంటాయి, ఇక్కడ 2000 ఉంటాయి, అందుకే 2 వేసాం పైన. ఈ 2లోంచి 1 తీసివేత చేస్తే అప్పుడు 1 మిగులుతాయి. 1368. ఇది స్థాన మార్పిడివి. మనకి తీసివేతకి అవకాశం లేనప్పుడు పైన చిన్న సంఖ్య కిందన పెద్ద సంఖ్య ఉండేటప్పుడు మనము పక్క స్థానంకి వెళ్ళి అప్పు తీసుకురావాలి. అప్పు తీసుకొచ్చి ఈ స్థానంలో విలువల్లోకి మార్చుకోవాలి. మార్చుకొని ఇక్కడ ఉన్న సంఖ్య కలిపితే అప్పుడు ఆ సంఖ్య నుంచి ఈ సంఖ్య తీసివేత చేయాలి. ఓకే, ఇప్పుడు మనము స్థాన మార్పిడికి సంబంధించిన తీసివేతలు ఉంటాయి మనకి ఇక్కడ. ఇవి చేయండి అన్నారు మళ్ళీ. ఇక ఆ లెక్క 8457 మైనస్ 5897 తీసివేత చేస్తాం. ఇది ఆన్సర్. ఇది 9040 మైనస్ 3627 తీసివేత చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ ఇవన్నీ అప్పు తీసివేతలు, ఎందుకంటే 0లోంచి 7 తీయలేము కదా. అప్పుడు పక్కకెళ్ళి ఒక 10 అప్పు తెచ్చి దాన్ని 10 1లుగా మార్చుకుంటాం. 10 1లుగా ఇలా మార్చాలి. ఈ 0 కలిపితే మళ్ళీ 10 1లు వస్తాయి. 10లో నుంచి 7 తీస్తే 3, అలాగనమాట. ఇక్కడ 3 పదులే ఉంటాయి, ఎందుకంటే ఒక 10 అటు అప్పు ఇచ్చాము. 3లోనే 2 తీస్తే ఒక 10 మిగులుతుంది. ఇక్కడ 100లోన 0 100 ఉన్నాయి, ఇక్కడ 600 తీసివేత చేయలేము కాబట్టి వేల స్థానంకి వెళ్ళి ఒక 1000 అప్పు తెస్తాం. 1000 అంటే 10 100లు అవుతాయి. అక్కడ 1000ని 100లోకి మార్చాలి. ఏ స్థానంకి వస్తామో ఆ విలువల్లోకి మార్చుకోవాలి మనం. 10కి 0 కలిపితే ఇప్పుడు 10 వస్తుంది. 10లో 10 100లో 600 తీస్తే 400 మిగులుతాయి. ఇప్పుడు ఇది అప్పు వెళ్ళిపోయింది కదా, ఇక్కడ నుంచి ఒక 1000, ఇక్కడ 8000 ఉంటాయి. ఇప్పుడు 8000 నుంచి 3000 తీస్తే 5000. ఇది
ఇది కూడా అంతే 5,000 మైనస్ 2,829 తీసివేత చేయాలి. ఇది ఇక్కడ చేయలేదు, తీసివేత చేయాలి. ఇది 9,230 నుండి 4,385ని తీసివేయండి అనేసి అన్నారు. 9,230 నుంచి 30 మైనస్ 4,385 తీసివేత చేసుకో. మనకి 5 ఇక్కడ తీసివేత చేయలేము కదా, 0లోంచి 5 పక్కకి వెళ్ళి 10 మళ్ళీ అప్పు తెస్తాము. ఒక 10 అప్పు తెస్తాము అంటే 10 ఒకట్లు అవుతాయి. 10కి 0 కలిపితే 10, 10లోంచి 5 తీస్తే 5. ఇప్పుడు ఇక్కడ 2 10లు ఉంటాయి, 2 10లోంచి 8 10లు తీయలేము. మళ్ళీ 100 నుంచి 100ల స్థానం నుంచి ఒక 100 అప్పు తీసుకెళ్తాం. ఒక 100 తీసుకెళ్తే అది 10 100లు అవుతుంది. 10 100లు ఒక 100 తీసుకెళ్తే 10 10లు అవుతుంది. 10 10లకి ఈ 2 10లు కలిపేటప్పుడు 12 10లు అవుతుంది. 12 10లోంచి 8 10లు తీస్తే 4 10లు మిగులుతాయి. ఇక్కడ 200లోనే ఒక 100 ఉంటుంది, ఎందుకంటే ఒక 100 డబ్బు ఇచ్చేసాము అదనమాట. ఇప్పుడు ఒక 100లోంచి 300లు తీయలేము. మళ్ళీ వేల స్థానంకి వెళ్ళి ఒక 1000 అప్పు తెచ్చుకుంటాం. 1000 అప్పు తెచ్చామంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక 1000 అప్పు తెచ్చుకుంటే ఇవి 10 100లోకి మారుతాయి. ఈ 1000 10 100లు ఉన్నాయి, ఇది ఒక 100 1100 అవుతాయి. ఇప్పుడు 1100లో 300 తీసిస్తే 8 800 ఇవి. ఇప్పుడు ఇక్కడ 8,000 ఉంటాయి, ఎందుకంటే ఒక 1000 డబ్బు ఇచ్చాం కాబట్టి. 8,000లో 4,000 తీస్తే 4,000, 4,845 ఇలాగా. ఈ 10 ఇక్కడ రాసుకోండి, ఆ లైన్లో రాసుకుని నీట్గా చక్కగా అర్థమవుద్ది. నెక్స్ట్ మళ్ళీ ఇవి చేయండి అని ఇచ్చారు. 1వ లెక్క, శ్రీకృష్ణ వద్ద తన బ్యాంకు ఖాతాలో 9,213 రూపాయలు కలవు. అతను తన ఖాతా నుంచి 7,435 రూపాయలు ఉపసంహరించాడు, అంటే తీసివేశారు. ఉపసంహరించడం అంటే అతని ఖాతాలో మిగిలిన సొమ్ము ఎంత అప్పుడు తీసివేత చేయాలి. ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీసివేత చేస్తే మనకి ఎంత వస్తుంది, 1,778 రూపాయలు అనేది వస్తుంది. అదే తర్వాత 2వ లెక్క, నానాజీ 9,500 విలువ గల పిచికారీ యంత్రాన్ని కొనాలనుకున్నాడు. ప్రభుత్వం 2,500 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. అయితే అతను ఇంకా ఎంత చెల్లించాలి? నానాజీ పిచికారీ యంత్రం అంటే పంట పొలాలకి పురుగు మందులు కొడతాం కదా, అది 9,500 రూపాయల నుంచి 9,500 రూపాయల నుంచి 2,500 రూపాయలు సబ్సిడీ అంతా తగ్గించిందని అర్థం. అది తీసివేత చేస్తే మనకి 7,000 రూపాయలు వస్తుంది. రూపాయలు అని రాసేటప్పుడు ప్రతిసారి ఇలాగ 6 నెలలుగా రాసుకోవాలి. తర్వాత అంచనా వేయడం ద్వారా వ్యవకలనం. ఇక్కడ అంచనా వేశారు, ఎందుకంటే ఆకులు అమ్మడం ద్వారా ఆమె పొందిన సొమ్ము 9,230 రూపాయలు. 9,230 రూపాయలు 9,230 రూపాయలను దగ్గర వేలకు సవరిస్తే 9,000 అవుతుంది. 9,230 అనేది 9,000కు దగ్గరలో ఉంటుంది ఇటు. కాబట్టి దీని అంచనా విలువ 9,000 అని రాయాలి. ఇంటి సరుకుల కొరకు చేసిన ఖర్చు 5,890 రూపాయలు. 5,890 రూపాయలని దగ్గర వేలకు సవరిస్తే 6,000 అవుతుంది. 5,890 ఉంది, దగ్గరలో ఉన్న వేలు అంటే 6,000. ఇది దగ్గరలో ఉన్నది కాదు, ఈ నెంబర్కి దగ్గరలో ఉన్నది ఈ 9,000 అనేది. ఇప్పుడు 5,000కి 6,000కి మధ్యలో వస్తుంది 5,890 అనేది. 5,000కి 6,000కి మధ్య సంఖ్య. ఆ మధ్య సంఖ్య అయినప్పుడు అది ఈ నెంబర్కి దగ్గర ఉంటుందా ఈ నెంబర్కి దగ్గర ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఎలా దగ్గర అంటే 5,500 అనేది మధ్య సంఖ్య అనుకోండి.
5500 అనేది మధ్య సంఖ్య. ఇలా మధ్య సంఖ్య అయ్యేటప్పుడు 5500 కంటే ముందున్న సంఖ్యలన్నీ 5000కి దగ్గర సంఖ్యలుగా అంచనా వేయాలి మనం. 5500 తరువాత ఉన్న సంఖ్యలన్నింటినీ 6000కి దగ్గరగా ఉన్న సంఖ్యలుగా అంచనా వేసుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 5500కి ముందున్న సంఖ్యలన్నీ 5000కి దగ్గరని రాసుకుంటాము. 5500 తర్వాత వచ్చిన సంఖ్యలన్నీ 6000, ఏ వేలైనా 2000కి 3000కైనా మధ్యలో ఉన్న సంఖ్యలైనా. ఇప్పుడు 9000కి 10,000కి 9500 మధ్యలో ఉన్న సంఖ్య అవుతుంది. ఇప్పుడు 9500 ఇది మనకి ఎంత ఇచ్చారు? ఇక్కడ నెంబరు 9230 ఇచ్చారు. 9230 అంటే దేనికి దగ్గరలో ఉంది? 9000కి దగ్గరలో ఉంది. 9500 కంటే తక్కువ కాబట్టి 9000 అని రాస్తాం దానికి అంచనా విలువ. ఇది అంచనా వేయడం అంటే అది ఏ వేల స్థానానికి దగ్గరలో ఉంటుందో అదే దాని అంచనా విలువ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి చేయండి. ఒక గ్రామంలో సుమారుగా 8142 చెట్లు కలవు. అందులో 3780 చెట్లు హుద్హుద్ తుఫానుకు పడిపోయినాయి. మిగిలిన చెట్లు సుమారుగా కొన్ని చెట్లు ఉన్నాయి ఒక గ్రామంలో అన్ని, అందులో హుద్హుద్ తుఫాను వల్ల పడిపోయినాయి. అంచనా వేయమంటే దీన్ని కొంచెం వేలకి ఇప్పుడు 8140 ఇగో వేల సవరిస్తే 4000 ఇది. ఆ ఆప్షన్ ఇక్కడ రాసుకో. రెండు సంఖ్యలు మొత్తము 7152. అందులో ఒక సంఖ్య 5000, మరొక సంఖ్యను దగ్గర వేలకు సవరిస్తే ఇది తీసివేత చెయ్యాలి. తీసివేత చేసినాక ఆ వచ్చిన రెండు సంఖ్యల మొత్తము ఇదే. ఇప్పుడు ఈ సంఖ్య నుంచి ఈ సంఖ్యను తీసివేత మనము చెయ్యాలి. తీసివేత చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. దగ్గర వేలకు సవరించడం అంటే ఇప్పుడు 1952 ఉంది. 1952 దగ్గర వేలకు సవరి 2000 అవుతుంది. అది తీసివేతలను అంచనా వేస్తూ లెస్ దాను, గ్రేటర్ దాను, ఈజ్వల్ గుర్తులను సరైన వాటిని పెట్టెల్లో పూరించండి అనేసి అన్నారు. ఇప్పుడు ఈ రెండు సంఖ్యల్ని తీసివేస్తే మనం 1500 వచ్చింది. ఈ రెండు సంఖ్యలను తీసివేస్తే 1850. అంచనా వేస్తే ఇది అంచనా విలువను బట్టి ఇది పెద్దది వస్తుంది. 4100 1800 తీసివేత చేసి అంచనా వేయాలి. అంచనా వేస్తే ఇది పెద్దది. ఇది 1805, ఇది 2300. ఇది పెద్దది కదా. అదే 3900 మైనస్ 850, 7020 మైనస్ 5630 తీసివేత చేసి అంచనా వేయాలి. అప్పుడు ఇది పెద్దది. 3000, ఇది 1300. ఇది ప్రయత్నించండి అన్నారు. కింద తీసివేతలను సరిచేయండి అని అంటే కొన్ని ఇక్కడ తీసివేతలు ఇచ్చారు, ఆన్సర్ కూడా ఇచ్చారు. అయినా వాటిని ఎక్కడో తప్పు ఉంది, మీరు సరి చేయండి అన్నారు. కాబట్టి ఆ తీసివేతను మళ్ళీ మనము చేసుకోవాలి. చేస్తే ఎలాగొచ్చింది. ఇక్కడ 2426 ఉంది. ఇక్కడ మనకి రియల్గా ఎంత వచ్చిందంటే 2334. అంటే 6కి 4కి బదులు 6 రాశారు, 3కి బదులుగా 2 రాశారు, 3కి బదులుగా 4 రాశారు. రెండు సేమ్. అంటే ఈ 3 అంకెలు అనేవి రాంగ్ ఉన్నాయి. ఇది కూడా అంతే. తీసివేత చేసుకోలే. మళ్ళీ తీసివేత చేసుకుంటే మనకి ఏది రైట్ అనేది తెలుస్తుంది. తర్వాత సంకలన వ్యవకలన వాక్యాలు. ఇవి సంకలన వ్యవకలన వాక్యాలు. ఇక్కడ సంకలనం ఇచ్చారు కదా, ఇక్కడ సంకలనం ఇచ్చారు. 80 + 120 200 అవుతుంది. ఇది సంకలన వాక్యం అంటాం దీన్ని. ఇక్కడ ప్లస్ గుర్తుంది కాబట్టి సంకలన వాక్యం అంటారు. దీని నుంచి వ్యవకలన వాక్యాలు రాయడం ఎలాగంటే ఈ 200 ఇక్కడ రాస్తాము,
ఈ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య మైనస్ గుర్తు పెట్టి ఒక సంఖ్య రాయాలి, ఈజీక్వల్ పెట్టి మిగతా సంఖ్య రాయాలి. ఇక్కడ కూడా మళ్ళీ అలాగే 200 ఫస్ట్ రాసుకోవాలి. రాసిన తర్వాత మైనస్ గుర్తు పెట్టి ఇందాక ఇక్కడ 120 రాస్తాం కదా, ఇప్పుడు 80 రాసుకోవాలి. ఇక్కడ ఈజీక్వల్ పెట్టి ఈ 120 మిగిలిపోయిన 120 ఇక్కడ రాయాలి. అది ఇవి వ్యవకలన వాక్యాలు అంటాం. వ్యవకలనం అంటే తీసివేత కదా, తీసివేత గుర్తు వేసాం కాబట్టి వ్యవకలన వాక్యాలు. ఈ కిందవి వ్యవకలన వాక్యం అని సంకలన వాక్యాలు. వ్యవకలన వాక్యం ఇచ్చారు ఇక్కడ, అంటే మైనస్ గుర్తు ఇచ్చారు ఒక వాక్యం. 368 మైనస్ 215 ఈక్వల్ 153. ఇది కరెక్ట్గా ఉంటుంది, ఎప్పుడు తప్పు ఉండదు. 153 తీసివేత చేసి 153 వస్తుంది. అయితే ఇప్పుడు వీటి నుంచి సంకలన వాక్యాలు అంటే ప్లస్ గుర్తు ఉన్నవి రాయాలి. ఇక్కడ మైనస్ గుర్తుతో ఉన్నవి రాసాము 2. ఇప్పుడు ఈ మైనస్ గుర్తుతో ఇచ్చిన వాక్యం నుంచి సంకలనం అంటే ప్లస్ గుర్తు ఉన్న వాక్యాలు రాయాలి 2. అది ఎలాగనేసి అంటే 153 ఉంది కదా, ఇక్కడ ఈ 153 రాస్తాము, ప్లస్ గుర్తు పెట్టాలి. ఇందులో ఈ రెండిట్లో ఒక సంఖ్య 215 రాసుకుంటాము, మిగిలిపోయిన సంఖ్య ఈక్వల్ పెట్టి ఇది రాస్తాం 368. ఇక్కడ కూడా అంతే, ఈ 215 ప్లస్ ఈ 153 రాసుకున్నాం కదా, అది ఈక్వల్ 368. అక్కడున్న 3 సంఖ్యలే వస్తాయి, అటు ఇటు అవుతాయి అంతే. నెక్స్ట్ ఇవి చేయండి, మౌఖికంగా తీసివేయండి అన్నారు. మనసులో 90 ఆ లెక్క 95 మైనస్ 21. 90 నుంచి 20 తీస్తే 70, 5లోంచి 1 తీస్తే 4, 74. 88 మైనస్ 55. 80లో నుంచి 50 తీస్తే 30 వస్తుంది. ఈ 8లోంచి 5 తీసిస్తే 3, 33. కొంచెం నెమ్మదిగా ఆలోచించుకుని చెయ్యాలి అంతే. అవి కూడా అలాగే మనసులో చేసుకోవాలి. రెండోది, కింది సంకలన వాక్యాల నుండి వ్యవకలన వాక్యాలు రాయండి. సంకలన వాక్యం ఇప్పుడే చెప్పుకున్నాం, ఇది ఇచ్చారు. దీని నుండి వ్యవకలన వాక్యం అంటే ఇగో 1002 మైనస్ 268 ఈక్వల్ 734. రెండవ సంకలన వాక్యం అలాగే 1002 1002 మైనస్ తొలి ఈ సంఖ్య రాస్తాం కదా, ఇప్పుడు ఈ సంఖ్య రాయాలి 734 ఈక్వల్ 268. మిగిలిపోయిన సంఖ్య ఇక్కడ రాస్తాం 268. అది తర్వాత కూడా అదే విధంగా చేయాలి. 3140 ప్లస్ 2869 ఈక్వల్ 6009. ఒకటోది 6009 మైనస్ 3140 ఈక్వల్ 2869. రెండో లెక్క 6009 మైనస్ 2000, ఇందాక 3140 చేసాం కదా, ఇక్కడ ఇప్పుడు 2869 తీయాలి ఈక్వల్ 3140. ఆ 3 సంఖ్యలే వస్తాయి. కింద వ్యవకలన వాక్యాల నుండి సంకలన వాక్యాలు రాయండి. 480 మైనస్ 320 ఈక్వల్ 160. 160 ప్లస్ 320 ఈక్వల్ 480. ఒకటోది 320 ప్లస్ 160 ఈక్వల్ 480. ఇది వ్యవకలన వాక్యం. సంకలన వాక్యాలు రాయాలి, ముందు చెప్పినట్టుగా రాసుకోవాలి. ఓకేనా? కింది సమస్యలను సాధించండి. అభ్యాసం 1. తీసివేత 5889 మైనస్ 3684. తీసివేత చేస్తే 2246. ఆ లెక్క 8926 మైనస్ 2634. తీసివేత చేస్తే 6292. ఈ లెక్క 6820. ఈ లెక్క 4325. తీసివేతలు ఇక్కడ కొన్ని స్థాన మార్పిడి ఉన్నాయి, జాగ్రత్తగా తీసివేత చేసుకోవాలి నెమ్మదిగా. 0లోంచి 5 తీయలేము, మళ్ళీ ఇక్కడికి వెళ్తాము, అలాగా పక్క స్థానంకి వెళ్ళి అప్పు తీసుకొస్తాము. అలాగే ఇలాగ వరుసగా
సున్నాలు వచ్చేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి వేల స్థానంకి వెళ్ళి మనం తీసుకురావాలి. వేల స్థానంకి వెళ్ళి 1000 తీసుకురావాలి. 1000 తీసుకొచ్చి మనకి ఇక్కడ ఒక 10 అవసరం కదా, 1000ని తీసుకొచ్చి ఇలాగా ఒక 1000ని తీసుకొస్తాం. ఎక్కడికి తీసుకురావాలి? వందల స్థానంకి తీసుకొస్తాం. 1000లో 10 వందలు ఉంటాయి కదా, 1000లో 10 వందలు ఉంటాయి. అప్పుడు 900 ఇక్కడ ఉంచుకుంటాం. 900 అనేసి అంటే ఇది వందల స్థానం కాబట్టి 9 అని రాస్తాం. ఇక్కడ 9 అంటే 900 అని అర్థం. ఈ 10 వందల్లో 900 పోతే ఇంకా ఎన్ని వందలు ఉంటాయి? 100 ఉంటుంది. ఒక 100 ఉంటుంది. ఈ 100ని ఇక్కడికి తీసుకొస్తాం. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 10లోకి మారుస్తాం. 10లోకి మార్చితే అప్పుడు ఏంటవుతాయి? ఈ 100 అనేది 10 10 అవుతుంది. 10 10 అవుతుంది 100 అంటే. ఇక్కడ 9 10 ఉంచుతాము. ఇంకొక మిగిలిపోయిన 10 ఇక్కడికి తీసుకెళ్తాం. అది ఇక్కడ మనకి సున్నాలు వచ్చేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడికి 10ల స్థానంకి వెళ్ళాము, ఏం లేవు అప్పుకి. ఈ 100ల స్థానంకి వెళ్ళాము కూడా అప్పుకి ఏమీ లేవు. అప్పుడు వేల స్థానంకి వెళ్ళాము, 8000 ఉన్నాయి. 8000 ఉంటే అక్కడ నుంచి ఒక 1000 తీసుకొస్తాము. 1000 తీసుకొచ్చి దాన్ని 10 వందలుగా మారుస్తాము. ఇక్కడ 900 ఉంచుతాము. 9 అంటే అర్థం ఇది 100ల స్థానం కాబట్టి 900 అని అర్థం. ఈ 9కి అర్థం 10 వందల్లో 900 అయిపోతే ఇంకా 100 ఉంటుంది కదా, ఆ 100ని 10ల స్థానంకి తీసుకెళ్ళి 10 10లుగా మారుస్తాం. ఇలాగా 10 10లుగా మారిస్తే 9 10లు ఇక్కడ ఉంచుతాము. 9 అంటే 9 10లు అని అర్థం. ఇక్కడ ఇంకో 10 ఉంటుంది కదా, ఆ 10 ఇక్కడికి తీసుకెళ్తాం. ఇప్పుడు తీసివేత మామూలు చేస్తాం. ఈ 10లోంచి ఈ 10కి 0 కలిపి 10 వస్తుంది. 10లోంచి 5 తీస్తే 5. ఇక్కడ ఇప్పుడు 9కి 0 కలిపి 9. 9లో 7 తీస్తే 2. 9కి 0 కలిపి 9. 9లో 6 తీస్తే 3. ఇక్కడ 8 ఉండదు, 7 ఉంటుంది కదా, 7లో 3 తీస్తే 4. ఈ అప్పు తెచ్చినప్పుడు మార్చడంలో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఏ స్థానంకి వెళ్తామో ఆ స్థానంలోకి సంబంధించిన 10లు అయితే 10లోకి, 100లు అయితే 100లోకి మార్చుకుంటూ అలాగ 9 ఉంచుకుంటూ మిగతా తీసుకెళ్తూ చేయాలి. నెక్స్ట్ 2 లెక్క 9015 నుండి 7425ని తీసివేయండి అన్నారు. ఇక్కడ తీసివేత చేసాము 1590 వస్తుంది. నోట్స్లో చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలాగ రాసేకుండా నిలువు వరుసలో రాసుకోవాలి. నిలువు వరుసకు రాసుకొని లెక్క చేసుకోవాలి నోట్బుక్లో. 3వ లెక్క 8415 నుండి 3086 తీసివేయండి. తీసివేత చేసాము 5329 వచ్చింది. 3189 నుంచి అనే సంఖ్య 2883 కంటే ఎంత పెద్దది? ఎంత పెద్దది అంటే ఎప్పుడు కూడా ఎంత పెద్దది, ఎంత ఎక్కువ అలాగనేటప్పుడు ఆ పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసివేయాలి. అప్పుడు మనకి ఏ సంఖ్య అనేది ఎంత ఎక్కువ ఎంత పెద్దది అనేది ఈ సంఖ్య ఇంత ఎక్కువ అనమాట. దీనికంటే ఇది ఇంత ఎక్కువ. 2883 కంటే 3189 306 ఎక్కువ. అదే ప్రతి సంఖ్యను దగ్గర వేలకు సవరించి భేదాన్ని అంచనా వేయండి. ఇక్కడ సవరించడం ఇందాక చెప్పుకున్నాం కదా, అది ఇచ్చారు. 5742 మైనస్ 4265. ఇప్పుడు 5742 అనేది 5000కి 6000కి మధ్యలో ఉంటుంది. అలా ఉండేటప్పుడు మనము అది 5000కి దగ్గరలో ఉందా 6000కి దగ్గరలో ఉందో మనకు తెలియాలి. అది ఎలా చెప్తాము అనేసి అంటే 5500 మధ్య సంఖ్యగా తీసుకుందాం. 5000కి 6000కి మధ్య సంఖ్య 5500 అవుతుంది కదా. 5500 అయితే 5742 అనేది 5500 కంటే ఎక్కువ కదా, కాబట్టి అది 6000కి దగ్గరలో ఉంటుంది ఆ సంఖ్య. 6000కి దగ్గరలో ఉంటుంది. ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇది 5000.
ఇక్కడ ఏ సంఖ్య అయితే ఇచ్చారో ఆ సంఖ్య మనం రాయాలి ఫస్ట్. ఇది 5,000 అని ఇచ్చారు కాబట్టి 5,000 అని రాయాలి. ఈ చివరిన 6,000 రాసుకోవాలి. చివరిన మధ్యలో ఉన్న సంఖ్య 5,500 మనకు తెలిసింది. అయితే 5,742 అని ఇచ్చారు. 5,500 తరువాత ఉంటుంది కదా, 5,700 అనేది ఇటు వస్తుంది కదా, 5,742 కాబట్టి 6,000కి దగ్గరలో ఉంది. ఇది 6,000 రాసాము. తర్వాత 4,265 అంటే ఇది 4,000కి 5,000కి మధ్యలో ఉంటుంది. 4,000 5,000 మధ్యలో ఉన్న సంఖ్య 4,500. ఇప్పుడు ఎంత సంఖ్య, ఏ సంఖ్య మనకు చెప్పాలి మనము? 4,265. ఎటు ఉంటుంది అది? ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. 4,265. 4,265. 4,200 ఈ సంఖ్య దగ్గర ఇప్పుడు 4,000 అంచనా విలువ 4,000. 6,000 నుంచి 4,000 తీస్తే 2,000. అది ముందు సంఖ్యలో అంచనా వేయాలి. రియల్గా ఈ నెంబర్ రాయకూడదు. అంచనా అనేటప్పుడు 5,742 మైనస్ 4,265 అలాగే తీసివేత చేయకూడదు. ముందు ఈ సంఖ్యలు ఏ సంఖ్యకి ఏ వేల స్థానానికి దగ్గరలో ఉన్నాయో అవి రాసుకోవాలి. అప్పుడు ఇవి తీసివేత చేయాలి. ఓకేనా? మళ్ళీ లెస్ దెన్ గ్రేటర్ దెన్ గుర్తులు ఇచ్చారు. తీసివేత చేసి అంచనా వేసి మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు అనేది రాసుకోవాలి. ఇందాక చేసాం ఆ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి. ఇక్కడ అంచనా వేయడం ద్వారా చేయాలి. ఒక పాఠశాలలో పిల్లలు ముఖ్యమంత్రి సహాయ నిధికి 8,562 రూపాయల విరాళంగా సేకరించారు. పాఠశాల సిబ్బంది పిల్లల కంటే 2,892 రూపాయలు తక్కువ సొమ్మును విరాళం ఇచ్చారు. అయితే పాఠశాల సిబ్బంది విరాళంగా ఇచ్చిన సొమ్ము ఎంత అంటే ఎక్కువ ఇచ్చారు కదా, వీళ్ళు తక్కువ ఇచ్చారు. వాళ్ళకంటే పిల్లల కంటే పాఠశాల సిబ్బంది తక్కువ ఇచ్చారు. తీసివేత చేస్తాము. ఎంత ఇచ్చారు? రియల్గా ఎంత ఇచ్చారు అంటే 5,670 రూపాయలు ఇచ్చారు. 5,670 రూపాయలు. ఒక దీక్షా పోర్టల్ని మొదటి రోజు 9,125 మంది, రెండవ రోజు 6,532 మంది వీక్షించారు. మొదటి రోజు రెండవ రోజు కంటే ఎంత ఎక్కువ మంది వీక్షించారు అంటే 9,125 నుంచి 6,532 తీసివేత చేయాలి. తీసివేత చేస్తే ఇదనమాట 2,593 మంది ఎక్కువగా వీక్షించారు. వీక్షించడం అంటే చూడడం. ఇది అప్పుడు ఒకసారి చూద్దాం. కొన్నవెల అంటే ఏంటంటే ఒక వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువు కొరకు మనం చెల్లించే సొమ్మును కొన్నవెల అంటారు. ఏదైనా ఇప్పుడు ఒక పెన్ను కొన్నామనుకోండి, ఆ పెన్ను 10 రూపాయలు అయిందనుకోండి, కొన్నవెల 10 రూపాయలు అని చెప్పాలి. అది ఆ వస్తువు కొరకు మనం ఎంత డబ్బులైతే ఇస్తామో దుకాణం వాళ్ళకి అదే మనం కొన్నవెల అంటాము. కోవే అని సింపుల్గా కోవే అని రాస్తాము. కో అంటే కొన్న, వే అంటే వెల, కొన్న వెల. ఇది కోవే అని సింపుల్గా రాసుకుంటాం. ఒక వస్తువును అమ్మినప్పుడు మనం పొందే సొమ్మును అమ్మిన వెల అంటారు. ఇది అమ్మిన వెల. ఏదైనా ఒక వస్తువును మనం అమ్మామనుకోండి, ఏ వస్తువైనా ఉన్నాయి, అది అమ్మినప్పుడు మనకు వచ్చే సొమ్మునే అమ్మిన వెల అంటారు. దీన్ని ఆ వే అంటారు. ఆ అంటే అమ్మిన, వే అంటే వెల. ఇది అమ్మినాలో ఆ అక్షరము, వెలలో వే అక్షరము. ఇక్కడ కూడా అలాగే కొన్నాలో కో అక్షరము, వెలలో వే అక్షరము. కోవే ఆవే అంటాము. కోవే అంటే కొన్నవెల, ఆవే అంటే అమ్మిన వెల. ఇవి చేయండి. మళ్ళీ ఇవి చేయండి. కింది సందర్భాలు కొన్నవెల మరియు అమ్మిన వెల రాయండి.
సీత నిమ్మకాయలను 600 కొని 850ను అమ్మింది. ఇందులో కొన్న వెల ఎంత అవుతుంది? ఇది కొని అంటే కొన్న వెల అని అర్థం. 600 రూపాయలు, అమ్మిన వెల 800. అవే రాయమన్నారు అంతే. కొన్న వెల మరి అమ్మిన వెల. లక్ష్మి పువ్వులను 1500 కొని 1350కి అమ్మింది. 1500 కొన్న వెల, 1350 అమ్మిన వెల. వీరయ్య 2450 రూపాయలకు అరటి పండ్లు అమ్మాడు. అంతే, ఇది అమ్మిన వెల 2450 రూపాయలు. ముందు వాటిని 1940 రూపాయలు కొన్నాడు. అంతే, ఇది కొన్న వెల అవుతుంది. మనం నోట్స్లో రాసుకోవాలి. ఈ లెక్క నెంబర్ వేసుకొని ఈ లెక్క అంతా రాసుకొని కొన్న వెల = అని రాసి 600 రూపాయలు అని రాసుకోవాలి. అమ్మిన వెల అని కిందని రాసి 850 రూపాయలు అని అలా రాసుకోవాలి. నోట్స్లో చేసుకోవాలి లెక్కలు. కింది పట్టికను పూరించండి అన్నారు. సందర్భము, కొన్న వెల, అమ్మిన వెల. కొన్న వెల అమ్మిన వెలలో ఏది ఎక్కువ, కొన్న వెల అమ్మిన వెలలో ఏది తక్కువ. ఇప్పుడు చూడండి, మోహన్ 1 క్వింటాల్ కందిపప్పును 5800 కొని 5580కి అమ్మాడు. కొని అంటే అర్థం కొన్నాడు అని కదా, కాబట్టి కొన్న వెల 5850, అమ్మిన వెల 5580. కొన్న వెల అమ్మిన వెల ఏది ఎక్కువ అనేసి అంటే కొన్న వెల. 5800 కొన్న వెల కదా, ఇది ఎక్కువ. ఏది తక్కువ అనేసి అంటే 5580 తక్కువ కదా, కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువ కదా, కాబట్టి అమ్మిన వెల తక్కువ. రెండోది, గోపాల్ ఒక సైకిల్ను 8860కు కొని 9120కి అమ్మాడు. అంటే కొన్న వెల ఎంత అవుద్ది? 8860. అమ్మిన వెల ఎంత అవుద్ది? 9210. అమ్మిన వెల ఎక్కువ, కొన్న వెల ఎక్కువ. అమ్మిన వెల ఎక్కువ. 9210 ఎక్కువ కదా, అందుకు అమ్మిన వెల ఎక్కువ. తక్కువ ఏది అన్నారు కాబట్టి ఇక్కడ కొన్న వెల తక్కువ. ఒక్కొక్క దానికి కొన్న వెల ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క వస్తువుకి అమ్మిన వెల ఎక్కువ ఉంటుంది. ఇవి కూడా అలాగే. కొని అంటే అర్థం కొన్న వెల అని. ఇది మనం చూడాలి. లాభము = అమ్మిన వెల మైనస్ కొన్న వెల. ఎప్పుడైనా మనం లాభం ఎంత వచ్చింది అని మనకు అడిగితే అప్పుడు ఏం చేయాలంటే అమ్మిన వెల మనం ఎంతకు అమ్ముతాం కదా, ఆ అమ్మిన వెల నుంచి కొన్న వెల తీసివేత చేయాలి. తీసివేత చేస్తే ఎంత వస్తుందో ఆ సొమ్మునే మనము లాభము అని చెప్తాము. అమ్మిన వెల నుంచి కొన్న వెల తీసివేత చేయాలి. అమ్మిన వెల ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత కొన్న వెల రాసుకోవాలి, తీసివేత చేయాలి ఆ 2 సంఖ్యలకు, అప్పుడు లాభం వస్తుంది. ఒక వస్తువును కొన్న వెల కోవే అని ఇచ్చారు అంటే కొన్న వెల కంటే అమ్మిన వెల అవే ఎక్కువ అయితే లాభం వస్తుంది. అమ్మిన వెల ఎక్కువ అవ్వాలి, కొన్న వెల తక్కువ అవ్వాలి. అంటే మనము ఒక 50 రూపాయలకి ఒక బాక్స్ ఏది కొన్నాం అనుకోండి, అది అమ్మినాము 70 రూపాయలకి అనుకోండి, అప్పుడు మనకి అమ్మిన వెల 70 రూపాయలు అనేది ఎక్కువ, కొన్న వెల 50 రూపాయలు అనేది 70 కంటే 50 తక్కువ. అప్పుడు మనకు లాభం వస్తుంది. ఎంత అంటే 70 నుంచి ఆ 50 తీసివేస్తే 20 రూపాయలు. అమ్మిన వెల 70కి అమ్మాము, కొన్న వెల 50 రూపాయలకి కొన్నాం, కాబట్టి అమ్మిన వెల నుంచి కొన్న వెల తీసివేత చేయాలి. అప్పుడు మనకు లాభం ఎంత అనేది తెలుస్తుంది. 20 రూపాయలు లాభం. అలాగా ఏ వేలల్లో ఇచ్చినా అదే. ఒక మొబైల్ ఫోను 8000కి కొన్ని ఎక్కువగా అమ్మారు అనుకో 10,000కి, అప్పుడు మనకి 2000 లాభం వస్తుంది. అలాగా. ఇప్పుడు నష్టము, కొన్న వెల మైనస్ అమ్మిన వెల. ఎప్పుడు కూడా నష్టము ఎలాగొస్తుందంటే మనం ఎక్కువ కొని తక్కువకి అమ్మేసామనుకోండి, అప్పుడు మనకి నష్టం వస్తుంది. మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాము కానీ వేరే వాళ్ళకి అమ్మినప్పుడు తక్కువ డబ్బులకి అమ్మేసాము, అప్పుడు నష్టం వస్తుంది. ఒక వస్తువు కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువైతే నష్టం వస్తుంది. కింది సందర్భాల్లో లాభం వస్తుందో నష్టం వస్తుందో చెప్పండి అన్నారు. కొన్న వెల 3100, అమ్మిన వెల 2950. నష్టం. ఎందుకు నష్టము? ఎక్కువ కొన్నారు, 3100 కొన్నారు. అమ్మిన వెల తక్కువ 2900, దీనికంటే ఇది తక్కువ, కాబట్టి నష్టం వస్తుంది. ఎక్కువ కొని తక్కువ అమ్మితే నష్టం వస్తుంది, చెప్పుకున్నాం కదా ఇక్కడ. అది కొన్న వెల 2505, అమ్మిన వెల 3160.
లాభం వస్తుంది. 2500 తక్కువ కొన్నారు, ఎక్కువకి అమ్మినారు. తక్కువ కొని ఎక్కువగా అమ్మినారు, ఎక్కువ డబ్బులకి అమ్మినారు కాబట్టి లాభం వస్తుంది. పద్మజ ఒక చీరను 7500 కొని రూపకు 5800కు అమ్మినది. పద్మజకు లాభమా లేక నష్టమా చెప్పండి. నష్టము. 7500 ఎక్కువ కదా, కొన్ని వేల అమ్మిన వేల తక్కువ కదా, 5850 కాబట్టి నష్టం వస్తుంది. ఇక్కడ తీసివేత చేయాలి, ఇది ఇక్కడ చేసుకోవాలి. అభ్యాసం 2. కింది సందర్భాల్లో లాభం వస్తే పి అని, అంటే ఇంగ్లీష్లో లాభాన్ని ప్రాఫిట్ అంటాం, నష్టంని లాస్ అంటాం. కాబట్టి ఎల్ అని ఇచ్చిన బ్రాకెట్లో రాయండి అన్నారు. కొన్న వేల 420, అమ్మిన వేల 390. ఎక్కువ కొని తక్కువకి అమ్మారు, ఏటి వస్తుంది అప్పుడు? లాస్ వస్తుంది. ఎక్కువ సొమ్ము పెట్టుకొని తక్కువకి అమ్మితే లాస్ వస్తుంది, అందుకు ఎల్. కొన్న వేల 920, అమ్మిన వేల 990. తక్కువ రూపాయలకి కొన్నారు, ఎక్కువ రూపాయలకి అమ్మినారు. 920 కంటే 990 రూపాయలది ఎక్కువ కదా, కాబట్టి ప్రాఫిట్, లాభం వస్తుంది. కాబట్టి పి. లాభం వస్తే పి అని రాయమన్నారు కదా, కాబట్టి పి రాసాం ఇక్కడ. ఈ లెక్క కొన్న వేల 4860, అమ్మిన వేల 5002 రూపాయలు. తక్కువ కొన్నారు 4860కి, ఎక్కువకి అమ్మారు 5002 రూపాయలకి, అంటే ప్రాఫిట్ పి, లాభం వస్తుంది. ఎక్కువగా తక్కువ కొని ఎక్కువ రూపాయలకి అమ్మారు కాబట్టి లాభం వస్తుంది. ఈ రెండు కూడా అలాగే. రెండో లెక్క, ఒక దుకాణదారుడు పంచదార బస్తాను 1650 రూపాయలకు కొని 90 రూపాయలు ఎక్కువకి అమ్మాడు. అతనికి లాభమా నష్టమా? 1650 రూపాయలు కొన్నాడు, ఎక్కువగా అమ్మితే దీనికి కలుపుకోవాలి. కలుపుకుంటే 1650 రూపాయలకు కొని అమ్మిన వేల 1650 ప్లస్ 90 రూపాయలు, ఇది కలిపి 1740 రూపాయలకి అమ్మారు. అంటే కొన్న వేల ఇది అవుతుంది, అమ్మిన వేల ఇది అవుతుంది. ఎక్కువ కదా, 1650 కంటే 1740 ఎక్కువ కదా, కాబట్టి లాభం వస్తుంది. లాభం. తర్వాతది, కుమారు నారింజ పంటను 1520 కొని 150 రూపాయలు తక్కువ అమ్మాడు. అతనికి లాభమా నష్టమా కొనుగొనండి. నష్టం వస్తుంది. ఎందుకు అనేసి అంటే 1520 రూపాయలు కొన్నాడు, కానీ అంతకంటే 150 రూపాయలు తక్కువకి అమ్మేశాడు. అంతే 1520 నుంచి 150 తీసివేత చెయ్యాలి. ఇక్కడంతా కొంతమందికి వస్తుంది, ఇది చెయ్యలేదు, చెయ్యాలి. ఇవి చేసుకోవాలి. ఇక్కడ నష్టం వస్తుంది. రహీం గొడుగులను 2100 కొని వాటిని 1950కు అమ్మినా అతనికి లాభమా నష్టమా కనుగొనండి. నష్టము. ఈ 2100 కొన్నాడు, కొనేసి 1950కి అమ్మేశారు, అంటే ఎక్కువ కొని తక్కువ రూపాయలకి అమ్మారు, అతనికి నష్టం వస్తుంది కదా, నష్టము. ఎంత నష్టమో కనుగొనండి అన్నారు. ఇక్కడ చేయలేదు, మర్చిపోయాను, ఇక్కడ చేయలేదు. ఈ తీసివేతలు చేసుకోండి కొంచెం. సాల్మాన్ ఒక మేకను 7850 రూపాయలకు కొని దానిని 8325కి అమ్మినా అతనికి లాభమా నష్టమా కనుగొనండి అన్నారు. ఇంత కొన్నారు, ఎంతకి అమ్మారు అంటే తక్కువ కొని ఎక్కువ డబ్బులకి అమ్మారు, అప్పుడు లాభం వస్తుంది కదా, అందుకు లాభం అని రాసుకున్నాము. ఇది తీసివేత చెయ్యాలి. ఇక్కడ ఆన్సర్ రాసుకోలే. పజిల్ను సాధించండి అన్నారు. అడ్డం ఇవి, అంటే అడ్డంగా ఉన్న గొడ్లకు సంబంధించి ఈ వివరాలను బట్టి రాయాలి. నిలువుకు సంబంధించిన గొడ్లకి ఇక్కడ ఇచ్చిన క్లూస్ని బట్టి మనం ఆన్సర్లు ఇక్కడ రాయాలి. అడ్డము ఒకటంటే ఇది కదా, ఇలాగ అడ్డంగా చూడాలి. 9 + 9 18 కదా, 18 రాసాము. ఇలాగ ఇది ఇక్కడ ఒకవేళ లేకపోతే మనము ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఇటు కూడా రాయొచ్చు, కానీ ఇక్కడ కలర్ వేస్తున్నారు కదా, మరి అటు వెళ్ళకూడదు. 9 + 9 18 రాయాలి. అంత ఇక్కడ రాసుకోలే. ఈ రెండు ఇక్కడ ఈ బాక్స్లో 1, ఈ బాక్స్లో 8. నిలువుగా చూడండి. ఇప్పుడు 8 - 7 1, నిలువు. 8 - 7 1, ఇది నిలువు. ఇది ఒకటోది కదా, ఇది నిలువు. 8లో 7 తీస్తే 1 ఇక్కడ. ఇందాక దీన్నే నిలువు ఏళ్ళగా అడ్డంగా చూసాము, ఇప్పుడు నిలువుగా చూడాలి. నిలువుగా 8లో 7 తీస్తే 1, ఓకేనా. అడ్డంగా మూడోది 7 - 6 1,
అడ్డంగా మూడోది, మూడో నెంబర్ ఇది కదా, 7లోంచి 6 తీస్తే 1, ఇదిగో 1 రాసాం ఇందులో. మళ్ళీ రెండోది నిలువుగా 13 మైనస్ 5 8, 13లో 5 తీస్తే 8 కదా, ఇదిగో నిలువుగా రెండో దాంట్లో 8 రాసాము. ఇలా నిలువుకు చూడాలి. ఇప్పుడు 8 రాసుకున్నాం. 13లో 5 తీస్తే 8 సరిపోయింది. ఇప్పుడు అడ్డంగా 7 + 8 15. అడ్డం 4 ఎక్కడ ఉంది? అడ్డం 4 చూడాలి. ఇప్పుడు 4 ఇలాగా, ఇది 4 నెంబర్ కదా, ఇందులో చూస్తాం. 7 + 8 కలుపుకుంటే మనకు 15 వస్తుంది. 15 ఇక్కడ రాసాం, 1 ఇక్కడ, 5 ఇక్కడ. ఇప్పుడు నిలువుగా 3 చూడాలి. నిలువుగా 3 అంటే ఇది, ఇలా కిందకి చూడాలి, ఇలాగా పైనుంచి కిందకి. 9 + 6 15 కదా, ఇగో ఇక్కడ ఆల్రెడీ 1 రాసి ఉన్నాము, ఇక్కడ 5 వేసుకున్నాం, 15. తర్వాతది 9 + 7 16 అవుతుంది. అడ్డంగా 5, అడ్డంగా 5, ఇదిగో 5 కదా, ఇది అడ్డంగా 16. 9కి 7 కలిపితే 16, 1 6. ఇప్పుడు నిలువుగా నాలుగోది 1 + 0, 1 వస్తుంది కదా. 1 వచ్చేటప్పుడు ఇది 4 నిలువుగా అంటే ఇలాగ చూడాలి, ఇలాగ పైనుంచి కిందకి ఇలా చూడాలి. 1 + 0 1 కదా, అందుకే ఇక్కడ 1 రాసుకున్నాం. ఇందాక 15 రాసాం కదా, అందులోనే ఈ 1 దీనికి వర్తిస్తుంది. ఈ 15లోనే 1 దీనికి వర్తిస్తుంది. ఆ తర్వాత 8 - 2 6, ఆరోది అడ్డంగా 6, అడ్డంగా 6, ఇది అడ్డం ఇలాగ చూడాలన్నమాట. ఇలాగ చూసుకోవాలి. ఇటు ఈ 2 క్లోజ్ చేసి ఉన్నాయి కదా, అవసరం మరలేదు. ఇది ఒక బాక్సే చూస్తాము. 8లో 2 తీస్తే 6, ఒక 6 వేస్తాం, సరిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇందులో నిలువులో 5, 8 + 8 16. నిలువులో 5 చూడాలి. నిలువుగా 5 నెంబర్ ఇక్కడ నిలువుగా ఇలాగ చూడాలి. ఇటు కిందకి ఇలాగ చూడాలి. నిలువైనప్పుడు ఇటు బాక్సులకి వెళ్ళాలి, అడ్డమైనట్టు అటు బాక్సులు చూడాలి. 8 + 8 16, 1 ఇక్కడ ఉండేది, 6 రాసాం మనం. అది ఇప్పుడు 8 అడ్డంలో 8, 5 + 7 12 కదా, అడ్డము ఇదిగో ఇది అడ్డం అంటే ఇలాగ చూడాలి. 8వ నెంబర్ కదా ఇక్కడ ఇచ్చారు, ఈ నెంబర్ కంపల్సరీ మనం చూడాలి. అది చూస్తేనే రైట్ వస్తుంది, లేకపోతే తప్పు అవుతుంది. 12 కదా, ఇక్కడ 1 ఇక్కడ 2, 12 రాస్తాము. ఇప్పుడు ఇందులో 6, నిలువుగా 6, 6 ఎక్కడ ఉంది? నిలువుగా 6, ఇది 12లో 6 తీస్తే 6 కదా, 6 ఆల్రెడీ అల్లందరూ 16లో రాసాం కదా, 6 వచ్చింది, అంతే. రైటే రాసి ఉంటే మరి రాయని అవసరం లేదు. నిలువుగా అడ్డంగా 10, 9 - 4 5 కదా, 9 - 4 అడ్డంగా 10 ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఉంది 10 అడ్డంగా. 9 - 4 అంటే 5 కదా, ఇక్కడ 5 వచ్చింది కదా, సరిపోయింది మంది. ఆ తర్వాత నిలువుగా 8 అంటే ఇలాగ చూడాలి, ఇలాగ ఇక్కడ ఉంది 8. 3 - 2 అంటే 1 కదా, ఇక్కడ ఆన్సరు 1 వచ్చింది కదా, రైట్. నిలువుగా 9 అంటే ఇది ఇలాగ చూడాలి. 9 - 7 అంటే 2 వచ్చింది కదా, అదనమాట. అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి. ఒక పాఠశాలలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. విద్యార్థులకు 297 పుస్తకాలను పంపిణీ చేసిన తర్వాత 1390 పుస్తకాలు మిగిలాయి. గ్రంథాలయంలో మొదటగా 1687 పుస్తకాలు ఉన్నాయని రవి చెబుతున్నాడు. మీరు రవితో ఏకీభవిస్తారా? సంకలనం మరియు వ్యవకలనం మధ్య సంబంధాన్ని ఉపయోగించి మీ సమాధానాన్ని వివరించండి అన్నాడు. ఇక్కడ ఈ 297 + 1390 కలుపుకుంటే 1687, రైట్. ఏకీభవిస్తారంటే అవును అని రాయాలి. రవి చెప్పిన సమాధానం కరెక్టే. రెండోది, ఒక వ్యాపారి ఒక తోట నుండి 4260 మామిడి పండ్లను కొనుగోలు చేశాడు. వాటిని తోట నుండి దుకాణానికి రవాణా చేస్తున్నప్పుడు 52 మామిడి పండ్లు పాడైపోయినాయి.
ఆ తర్వాత ఆ వ్యాపారి 2548 మామిడి పండ్లను అమ్మేశాడు. వ్యాపారి వద్ద ఇంకా మిగిలి ఉన్న మామిడి పండ్ల సంఖ్యను కనుగొనండి. తెస్తున్నప్పుడు ఇన్ని పండ్లు పోయినాయట. కాబట్టి ఆ 4260 నుంచి 52 తీసివేత చేయాలి. తీసివేత చేస్తే 4208 వస్తుంది. 4208 నుంచి ఆ వ్యాపారి ఇన్ని పండ్లు అమ్మాడు కదా, 2548 పండ్లు, అవి తీసివేత చేయాలి. మళ్ళీ రెండోసారి తీసివేత చేయాలి. అప్పుడు అతని వద్ద ఎన్ని పండ్లు మిగిలాయంటే 1660 పండ్లు మిగిలాయి. 1660 పండ్లు మిగిలాయి. అది మూడో లెక్క. ఒక కస్టమర్ విద్యుత్ బిల్లు కింద చూపబడిన మీటర్ రీడింగ్లను చూపిస్తుంది. రీడింగు యూనిట్లు. పాత రీడింగు 29,381. ప్రస్తుత రీడింగు 30,122. అయితే పాత మరియు ప్రస్తుత రీడింగ్ల మధ్య ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉపయోగించబడింది అంటే తీసివేత చేయాలి. 30,122 నుంచి 29,381 తీసివేత చేస్తే 740 కిలోవాట్లు ఎక్కువగా వాడారనమాట. పాతదానికి కొత్తదానికి తేడా. 4 లెక్క. మీనా వద్ద శ్రీజ కంటే 40 స్టిక్కర్లు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత శ్రీజ మీనాకు 15 స్టిక్కర్లు ఇచ్చింది. ఇప్పుడు మీనా వద్ద ఉన్న స్టిక్కర్ల సంఖ్య శ్రీజ వద్ద ఉన్న స్టిక్కర్ల కంటే ఎన్ని ఎక్కువగా ఉన్నవి? ఇది ఎన్ని ఎక్కువగా ఉన్నాయి అనేసి అంటే మనము దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఈ ఆన్సర్ అనేది రాసుకోవాలి. ఎన్ని ఎక్కువ ఉన్నాయి అనేసి అంటే కూడిక చేయాలి. సరైన గణిత వాక్యాన్ని గుర్తించండి అనేసి అన్నారు. 4000 మైనస్ 5000, ఇక్కడ 6000 మైనస్ 3000, 8500 మైనస్ 2000, 9500 మైనస్ 3000. ఈ రెండిట్లో సరైన గణిత వాక్యాలు ఈ రెండు వస్తాయి. ఈ రెండు అంటే వాళ్ళు లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇచ్చారు కదా, ఇవి తీసివేత చేసిన తర్వాత నోట్బుక్లో ఇవి తీసివేతలు చేసుకోవాలి. తీసివేతలు చేసిన తర్వాత ఆ వచ్చిన ఆన్సర్లను బట్టి ఇక్కడ ఇచ్చిన వాక్యాలు రైట్ రాంగ్ అని చెప్పాలి. ఈ రెండు రాంగ్ వస్తాయి, ఈ రెండు రైట్ వస్తాయి. కాబట్టి ఈ రెండిటికి ఈ అని ఆప్షన్గా పెట్టాం. ఇవి టెక్స్ట్ బుక్లో చేయాలి, అవి నోట్బుక్లో చేయాలి. ఈశ్వర్ పుచ్చకాయలను 2500 కొన్నాడు. అతడు వాటిని 3100కు అమ్మాడు. పుచ్చకాయలు కొన్న వేల ఎంత? కొన్నాడు అంటే ఇది కదా, ఇది. అమ్మిన వేల ఎంత? 3100. ఈశ్వర్కి లాభమా నష్టమా కొనుగోలు. లాభము 3100 మైనస్ 2500 తీసివేత చేస్తే 600 వస్తుంది లాభం. ఓకే, ఇది